బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఏకంగా సన్యాసి అయిపోయిన హీరో ఒకరున్నారు. ఇంతకు అతను మరెవరో కాదు, దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల చిత్ర హీరో సర్వదామన్ బెనర్జీ. అప్పట్లో ఈ సిరివెన్నెల మూవీ కోసం ఈ బెంగాలీ హీరో ఓ అంధుడి పాత్ర పోషించి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ క్లాసికల్ హిట్ గా నిలిచింది. అలా ఈ చిత్రం తర్వాత ఈ హీరో చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీలో కూడా ఓ పాత్ర పోషించి తర్వాత సడన్ గా ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారు. అయితే ఈ హీరోని చిరంజీవి ఇటీవలే వెతికి మరీ పట్టుకుని దాదాపు 35 ఏళ్ల తరువాత గాడ్ ఫాదర్ అనే తెలుగు మూవీలో నటించేలా చేశాడు. అయితే అందుకు చిరంజీవి పడ్డ కష్టాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. ఈ సర్వదామన్ బెనర్జీ కోసం నేను నా తోటి హీరోయిన్ అయిన సుహాసిని, సుమలత ఇలా అందరినీ ఎంక్వైరీ చేశా. అప్పుడు వారు ఇతను రిషికేష్ వెళ్లిపోయి సన్యాసిగా మారిపోయాడని చెప్పారు. నేనప్పుడు అన్నాను, అతనికి ఏమంత వయసు అయిపోయిందని ఇలా చేశారు, అతనికి చెప్పండి చిరంజీవి పిలుస్తున్నాడని, అలాగే ఆయన సినిమాలో ఓ వేషం కూడా ఉందని. ఇలా నేను అతనికి కబురు పంపగానే ఈ హీరో నా మీద ఉన్న గౌరవంతో హైదరాబాద్ కి వచ్చి గాడ్ ఫాదర్ మూవీలో నాకు తండ్రిగా నటించడం జరిగింది.